హాయ్ గాయ్స్, నేను మీ కిల్ స్టార్ గేమింగ్. ఇక్కడైతే నాకు స్కార్ఫ్ ఫైర్ అవుతుంటే చూస్తాను. థర్డ్ పార్టీకి అయితే నేను నా ఫ్రెండ్ వెళ్ళాము. 1v2 సో డియో వర్సెస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నాము. ఇక్కడ పోతే ఒక్కడే ఉన్నాడు. వాడు పోయి ఇక్కడ షాప్ కాడ ప్యాక్ వేసుకున్నాడు. వాడిని ఎలా కొట్టాలో తెలియక నేను పైకి ఎక్కి స్కోప్ కట్టి కొడదాం అనుకుంటే పైకి పోయి పక్షి వేసుకొని పైనుంచి కొడదాం అనుకున్నా. కానీ పక్షి ఏమో ఫ్యాక్టరీ పైకి వెళ్ళిపోయింది గాయస్. వాడు నాకు స్కోప్ పెట్టినాడు. హెడ్ షాట్ అయితే వాడికి ఇచ్చేసాము. వాడి తర్వాత మళ్ళీ ఇంకోటి వస్తే మా టీమ్మేట్ని ఇంకా ఎవరు కొడుతున్నారు. వాడు డ్యామేజ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. మా టీమ్మేట్ కూడా ఫుట్ స్టెప్స్ వస్తున్నాయి. వాడు ఎక్కడ ఉన్నా నాకు కనపడట్లేదు. ఎత్తుక్కుంటూ నేను బయటికి వెళ్ళాను. బయట వాడికి గ్లూ వాళ్ళు ఎట్టేసాడు. అటు సైడ్ పోతే ఆడు ఎవ్వడు లేడు. చూసుకుంటా పోయాను ఇంకా ఎవడైనా ఉంటారేమో అని. పోతే ఒక్కరు కూడా లేరు గాయస్. నాకు తెలిసి ఇంకెక్కడైనా ఎవరైనా ఉన్నారో అనుకొని చూస్తూ ఉన్నాను. అప్పుడే మళ్ళీ నా టీమ్మేట్కి అయితే డ్యామేజ్ అయితే తగులుతుంది. ఎక్కడి నుంచి తగులుతుందో కానీ తెలియదు. కానీ వాడు మాత్రం ఎక్కడ నాక్ చేస్తాడు. వాడి కిల్ నేను ఫుల్ కిల్ చేయడానికి వెళ్ళాను. లూట్ ఏరుతున్నాను. లూట్ అయితే సక్సెస్ఫుల్గా తీసేసుకున్నా. మెడికెట్స్ అయితే నా ఫుల్ మెడికెట్స్ అయితే ఫుల్ ఉన్నాయి. అందుకని ఇంకా నేను ఎనిమిస్ని ఎత్తుకుతా ఉన్నాను. ఫ్యాక్టరీ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ షాప్ కాడ ఇంకా స్క్వాడ్ అయిపోయి వాళ్ళ టీమ్మేట్ అయిపోయి కదా, రివైవ్ ఇచ్చేదానికి ఎవడైనా వస్తారేమో అని నేను కింద నుంచి పక్షి వేసుకొని అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నా. నా దరిద్ర సత్తు ఎనిమిది కనిపించాడు కానీ పక్షి అయితే వెళ్ళిపోయింది గాయస్. మా వాడిని అయితే ఒకటి కొడతా ఉన్నాడు. మావాడు సక్సెస్ఫుల్గా ఒకటి నాకైతే చేశాడు గాయస్. 1 టాప్కి ట్రై చేశా కానీ రీకాల్ అయిపోయింది గన్ను. అప్పుడే మా వాడిని నాలాగే ఒకటి హెడ్ షాట్ పెట్టాడు. నేను వాడిని ఖతం చేశా. థ్యాంక్ యూ సో మచ్.